మేము అట్లా కూర్చుంటే మమ్మల్ని ఏమైనా అంటారా? ఏమన్నది ఖలీల్ భాయ్ రెస్క్యూ ఛానల్లో మీ స్వాగతం. నమస్తే, అస్సలం వాలేకుం. నా యొక్క యూట్యూబ్ ఛానల్ స్నేహితులందరికీ. కర్నూలు డిస్ట్రిక్ట్ గంగారం మండలం వచ్చేసి ఇది ఎవరు కొండనపల్లి అయితే పాము ఉంటుంది అని చెప్పేసి నాకు ఒక అన్న ఫోన్ చేశారు. ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ అయితే ఉందని మనకైతే చెప్పారు. చెప్పిన తర్వాత ఏంటంటే అది అల్మార్ కింద అంటే బీర్వా కింద ఆ కాల్లో అయితే ఉందట. అది కోబ్రా స్నేక్ నేను వెళ్ళి కూడా చూసిన. నేను మీకు అది పాము ఏందనేది నేను చూపెడతా. చిన్న ఉందా పెద్ద ఉందా ఆ పాముని అయితే చూపెడతా రండి. అయ్యో భయం లేదు. అయ్యో ప్రాక్టికల్ కోబ్రా స్నేక్ అయితే మనం బయటికి వెళ్ళాలి. ఇక్కడ వీడియో రాదు. ఓకే ఆగండి. కోబ్రా స్నేక్ వెనమస్ స్నేక్. ఏంటిది అది? వెనమస్ అంటే విషపూరితమైన పాము. हिंदी में क्या बोलता है उसका नाम? साफ बोलता है ना? ఫస్ట్ టైం దగ్గర నుండి ఇట్లా చూడ్డం. తెలుగులో అంటే సౌండ్ పంపిస్తా కానీ మంచిది. ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్. దీన్ని తెలుగులో వచ్చేసి నాగుపాము అని అంటారు. హిందీ వస్తుంది ఎవరికి తెలుగు కొంచెం కొంచెం ఆట. ఇది ఇండియన్ ప్రాక్టికల్ కోబ్రా స్నేక్. దీని సైంటిఫిక్ నేమ్ అయితే నాజా అంటారు. తెలుగులో వచ్చేసి నాగుపాము అంటారు, హిందీలో నాగని అంటారు. ఈ పాము ఇట్లా బయట చేసిన తర్వాత ఒక గంట నుంచి గంట 30 నిమిషాల లోపల మన దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్కి మాత్రం మనిషి పోతే బతికే ఛాన్స్ ఉంటుంది. దాదాపు మంత్రాలు తాయత్తులను నమ్ము కూడా చాలా మంది వెళ్తుంటారు. అట్లా వెళ్తే మాత్రం మనిషి బతకడు. ఆ బతికే ఛాన్స్ కూడా ఎక్కువ శాతం అయితే ఉండదు. ఇట్లా కూడా చెప్తున్నాయి. ఎందుకంటే చాలా మంది మన పాతోళ్ళు ఏమంటారంటే పాము ఏంటంటే ఇట్లా పడగ ఎత్తుతుంది, పడగ ఎత్తి నాలకు కొడితే అది శాపం అని కూడా అంటారు. అట్లాంటి అంత ఫేకు అట్లయితే ఏమైతే ఉండదు దాదాపు. ఆ తర్వాత వచ్చేసి ఇది ఏంటంటే ఇట్లా ఆకర్షణ చూస్తుంది అన్నట్టు. ఇట్లా ఇప్పుడు చూడరు, ఇది బ్లాక్ టోపీ ఉంది కదా, ఇక టోపీ ఎట్టు చూపెడితే అటు చూస్తుంది ఇట్లా. కదా అందంగా ఉంది. అన్న భలే. ఎందుకేమంటలేదు మిమ్మల్ని?
అయితే మాకు ఏంటంటే పాముల పట్ల పట్టి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఏంటంటే ట్రైనింగ్ ఉంటుంది. పాము ఎట్లా పట్టాలి ఏంటంటే తెలిసి ఉంటుంది చాలా శాతం. ఇట్లాంటి ట్రయల్ మాత్రం ఎవరు కూడా అందరికీ కూడా నేను చెప్తున్నా, ఇట్లాంటి ట్రయల్ మాత్రం చేయకూడదు ఎవరు కూడా. దీన్ని పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో తీసుకువెళ్ళి రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఇంకెలాంటి మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే చెప్పగలరు. నేనైతే కరీంనగర్ డిస్ట్రిక్ట్ గంగారమడ లోకల్లో ఉండను. ఎలాంటి ఫోన్ కాల్ వచ్చినా నేనైతే రావడం జరుగుతుంది. వచ్చి పామును పట్టి సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. ఏదైనా డౌట్ ఉంటే చెప్పురి, మీ పాముల పడ డౌట్ ఉంటే నేనైతే క్లియర్ చేస్తా. ఎట్లాంటి డౌట్ ఉన్నా మీరు వెనక గుర్తే డౌట్. మేము అట్లా కూర్చున్నాం, మమ్మల్ని ఏమైనా అంటారా? ఏమన్నది అవునా? బయట చేస్తా మిమ్మల్ని చంపుతారు ఎందుకు కూర్చున్నాడు. ఓన్లీ ఆకర్షణ వస్తుంది అన్నాడు. అదే కదలికని చూస్తుంది. ఇప్పుడు నీకు అన్నయ్య నెంబర్ ఎక్కడికి వెళ్ళి వచ్చిందో చెప్పు కదా. మొక్కుతో చూడు తండ్రి నీ బాధ్యత. మీ అత్త మీకు హైలైట్ బుస్తా సౌండ్ వచ్చిందో చూస్తుందట. చేరిపోతే వచ్చింది బ్యాగ్ ఇదే చూడు, ఇంటి వ్యక్తి చూడు. లక్ష్మక్క చూడలేను ఇది అప్పుడు లేవచ్చు ఇక్కడ. పెద్ద మనిషి మా తాత ఒక ముచ్చట అడిగిన ఏంటంటే, అయితే ఇది బుర్ర పెట్టి ఏదంటే ఇట్లా పీక వీలిస్తే పాము అనేది ఎక్కడన్నా ఊళ్ళో ఉన్నా ఎక్కడన్నా ఉన్నా బయటికి వస్తుంది అని చెప్పి ఒక తాత నన్ను ఒక డౌట్ అయితే అడిగిండు. ఆ డౌట్ అయితే నేను మీకు క్లారిఫై ఖచ్చితంగా చేస్తా. ఏంటంటే బూరె అనేది మీకైతే ఎప్పుడన్నా ఇట్లా ఊది రంధ్రాలకి వెళ్ళి బయటికి రాగా చూసారు ఎప్పుడన్నా? బయటికి రాగా బయటికి వెళ్దాం కదా, బయటికి వెళ్దాం చూసినా కానీ లోపల పదకాయ ఓకే నేను చెప్తాను రే. అయితే వాళ్ళు పీక పిలిచేటోళ్ళు, పీక పిలిచేటోళ్ళు అంటే ఎట్లా అంటే దానికి పీకకు కలర్ ఉంటుంది అన్నాడు. ఎర్ర కలరు, పసుపు కలర్, తెల్ల కలర్ ఇట్లా ఉండి వాళ్ళకి ఇట్లా ఊపుతారు అన్నాడు పీకని. ఇప్పుడు ఇగో ఇది టోపీ ఇది అనుకోరి, ఇట్లా పీక లెక్క ఇట్లా ఊపుతాడు ముందట పెట్టి. ఇగో పీక ఇట్లా ఊపుతాడు. ఆ పాము ఏం చేస్తుంది, ఇగో ఇట్లా చూస్తుంది. చూస్తే అది వినబడి ఊగుతుంది అని అనుకుంటారు, కానీ అది ఫేక్, అది తప్పు. అది అట్లా కాదు. ఏంటంటే ఇట్లా ఇది ఆకర్షణ చూస్తుంది అన్నట్టు. దీనికైతే ఎట్లాంటి చెవులు అయితే అస్సలుగా ఉండవు. వినికిడి అయితే దీనికైతే అస్సలు ఉండదు. మన శబ్ద తరంగాలు ఇట్లా ఇట్లా ఉంటుంది అని నడిచినప్పుడు మాత్రం దానికైతే అర్థమవుతుంది అన్నట్టు. అయ్యో ఇప్పుడు అంటున్నా, అప్పుడు ఉరుకుతివి. ఇప్పుడు ధైర్యం మంచిగా ఉంది కానీ అగో చూడు తోకని ముడుతుంది. పో పో సిట్టి పో సిట్టి పో సిట్టి. అవు నోరు ఎట్లా తెరుతుందో చూడు. అయ్యో కప్ప మింగింది. కప్ప కప్ప మింగింది. అయ్యో కనుక నోరు తెరిచిందండి. అయితే సురక్షితమైన అడవి ప్రాంతంలో రిలీజ్ చేద్దాం. నా పనికి ఇట్లా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్, జై భారత్.